నమస్తే, వెల్కమ్ టు ఎల్జీ టీవీ. ముందుగా హెడ్లైన్స్. మండలం లబ్ధారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే వైని మనోహర్ రెడ్డి. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం. మహిళా సంఘాలకు 3.25 కోట్ల చెక్కుల పంపిణీ. లబ్ధారులకు రేషన్ కార్డుల పంపిణీ. మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ అశోక్ నగర్ లోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం జాతీయ అధ్యక్షుడు జాల్చుల శ్రీనివాస్ గౌడ్ సమావేశం. వికారాబాద్ జిల్లా యాలల్ మండలం లబ్ధారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బైని మనోహర్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, గృహజ్యోతి, నూతన రేషన్ కార్డులు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేశారు, వాళ్ళ పాలన విసుగు చెంది మళ్ళీ మాకేదైతే కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు ఇల్లు వస్తుంది, మాకు తెల్ల రేషన్ కార్డు వస్తుంది, మాకు సన్న బియ్యం వస్తాయని చెప్పి మీరు ఏదైతే నమ్మి కాంగ్రెస్ ఓటేసారో ఆ రోజు చెప్పినాం. మీరు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, ప్రతి సంక్షేమ పథకం ఈ గ్రామం తీసుకొచ్చి ఇస్తామని చెప్పినాం. ఏ ఒక్కరు కూడా ఆఫీసులో చుట్టూ తెలియదని చెప్పినాం. గతంలో జిరాక్స్ గవర్నమెంట్ ఏదన్నా బై ఎలక్షన్ వచ్చింది, ఏదైనా ఎలక్షన్ వస్తుందని చెప్తే ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్పి ఆఫీసులో చుట్టుపూడి తిప్పుకునేది, లీడర్ల చుట్టుపూడి తిప్పుకునేది. మీకు అవసరం లేదని చెప్పి ఎలక్షన్ అప్పుడే కరకాండిగా చెప్పినాం. ఏది వచ్చినా మీ గ్రామానికే వస్తుంది, మీ గ్రామంకి వచ్చి మీ దగ్గర పేర్లు తీసుకుంటాం, మీరు ఏ ఆఫీసర్ చుట్టుపూడు ఏ నాయకుల చుట్టుపూడు తిరగవలసిన అవసరం లేదని ఆ రోజు ఏదైతే చెప్పినామో చెప్పిన ప్రకారమే మీకు ఇందిరమ్మ ఇంటికి మా గ్రామాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఇంటికి వచ్చినా మీకు ఎవరికి ఇల్లు లేని వాళ్ళు చెప్పుండి అని చెప్పినాం, ఎవరు తెల్ల రేషన్ కార్డు లేదో చెప్పుండి అని చెప్పినాం. ఆ చెప్పిన ప్రకారమే ఈరోజు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ నారాయణ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని మహిళా సంఘాలకు 3.25 కోట్ల చెక్కుల పంపిణీతో పాటు లబ్ధారులకు రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ మాకు కులగణనపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే అసెంబ్లీలో ఆర్డినెన్స్ చేశామన్నారు. రేషన్ కార్డుపై పేదలకు సన్న రకం బియ్యం అందజేస్తున్నామన్నారు. సన్న రకం వరి వేస్తున్న రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు. ప్రజల కోసం ఇంత చేస్తున్న ప్రభుత్వానికి ఎప్పుడు వెన్నంటే ఉండాలని మహిళలను కోరారు. ఇప్పుడు మా చిత్తశుద్ధి మాకున్న పరిధిలో మాకు చేస్తా ఉన్న ప్రయత్నంలో మా రాహుల్ గాంధీ గారు ఒక నిర్దేశం ఇచ్చారు. జనాభా ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా వారికి వారి వనరులు ఇవ్వాలనే ఆలోచన దృక్పథంతో ఈరోజు 42% సంబంధించిన రిజర్వేషన్ కానీ కేటగరైజేషన్ విషయంలో కానీ చిత్తశుద్ధి ఉందాం కనుకనే శాసనసభలో చట్టం చేయడానికి వెనుకాడకుండా చట్టం చేసి ముందుకు పంపినాం. ఈరోజు బీజేపీ వారిని మేము అడుగుతా ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో సవరణ చేయండి, ఎందుకు చేస్తలేరు? మీరు మా పరంగా శంకిస్తూ ఉన్నారు కదా, మా పరిధిలో మేము చేయాల్సింది ఎంత ఉంటే అంతవరకు చేసినాం. దాని పరంగా పోరాటం చేస్తాం, దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి, మీ నాయకత్వంతో మాట్లాడండి. మేము పంపిన చట్టసభకు సంబంధించిన బిల్లును ఆమోదం చేసుకుంటూ దానికి తోడు మీరు ఆ చట్టంలో సవరణ తీసుకురావడానికి మీరు అడుగులు వేయండి, ఎందుకు వేస్తలేరు అని అడుగుతా ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. పార్లమెంట్లో మీకు మెజారిటీ ఉంది, పార్లమెంట్లో మీకు మెజారిటీ ఉన్నప్పుడు మీ పైన బాధ్యత. మాకు శాసనసభలో ఈరోజు మెజారిటీ ఉంది, శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేసినాం.
మీకు పార్లమెంట్లో మెజారిటీ ఉంది, మీరెందుకు చేయటం లేదని తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలు బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వారందరూ ప్రశ్నిస్తూ ఉన్న సందర్భంలో ఏమీ చేయలేని బీజేపీ వారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి అండి. ఏం చిత్తశుద్ధి ఉండాలి? ఏం చట్టాన్ని తీసుకొచ్చే చిత్తశుద్ధి ఉంది, దాన్ని అమలు పరచాలని ఈ రోజు కూడా చెప్తా ఉన్నాడు. మా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మాట చెప్పారు, కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా చట్టం తీసుకొస్తా అన్నాడు. ఎక్కడ? పార్లమెంట్లో. ఇదే షాద్నగర్ లో కూడా చెప్పిండు, కేంద్రంలో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, మేము ఖచ్చితంగా మరి పార్లమెంట్లో చట్ట సవరణ తీసుకొస్తాము, అమలు చేస్తామని చెప్పిండు. ఇంకేం కావాలండి? ఎంత క్లారిటీగా మేము మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అదేవిధంగా చాలా అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు 42% సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను తప్పకుండా మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్న ధర్మంలో ఈరోజు మేము కోరుతా ఉన్నాం. గవర్నర్ గారి దగ్గర ఆర్డినెన్స్ ఉంది, చట్టాన్ని కూడా పంపించాం. మాకు నమ్మకం ఉంది ఇప్పటికైనా అక్కడి నుంచి ఆమోదం వచ్చిన వెంటనే దాన్ని అమలు చేసే కార్యక్రమం చేస్తాం. హైదరాబాద్ అశోక్ నగర్ లోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సమావేశం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిన్న ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల బిల్లు రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్చడం కుదరదు అని ఆయన మాట్లాడి రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది బీసీలను అవమానించారు. 48 గంటల సమయం ఇస్తున్నాం, లేని పక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని వేలాది మంది బీసీలతో ముట్టడిస్తామన్నారు. వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు ఖబర్దార్ బీజేపీ నాయకులారా, చేర్చాలి బీసీ రిజర్వేషన్ 9th షెడ్యూల్లో, చేర్చాలి 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లను. ఆయన మీద తిరుగుబాటు చేయండి. ఎందుకు 9th షెడ్యూల్ పెట్టావు? ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఎట్టుంటది, అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఎట్టుంటది, బీసీలకు ఎందుకు ఉండదు? మరి బీసీలు నిజంగా హిందువులు గారా? బీసీలు నిజంగా మేము కట్టర్ హిందువులం, బీసీలే నిజమైన హిందువులం. కాబట్టి ఈ బీసీ హిందువుల మీద ఎందుకు ఈ వక్ష? బీసీల హిందువుల మీదనే ఎందుకు ఇలా నిర్లక్ష్య వైఖరి? కాబట్టి ఈ బీజేపీని ఎండగట్టి ఖచ్చితంగా 600 దీన్ని అంతు చూసే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇలా ఇప్పుడు చెప్పినట్టు ప్రధానమంత్రి పీఠం నుంచి ఎసరు పెట్టుకుంటా ఉపరాష్ట్రపతి, అదేవిధంగా ఫ్లోర్ లీడరు, పార్టీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ గారు, దత్తాత్రేయ గారు, ధన్కడ్ గారు, అదేవిధంగా రాజాసింగ్ గారు మొత్తం ఎసరు పెట్టి ఈ బీసీలు లేకుండా చేసి చివరిగా 2025లో కూడా బీజేపీ పార్టీ బీసీలకు ఎవరికి టికెట్ ఇవ్వదు. బీసీ నినాదం అనేది ఒక బక్వాస్, ఒక బోవస్ నినాదం తప్ప ఆచరణలో బీజేపీకి లేదు. కాబట్టి దయచేసి ఇవాళ బీజేపీలో ఉన్న బీసీ నేతలు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని మీరు ఇవాళ రావాలి. లేకపోతే మాత్రం బీజేపీ పాలసీ ఏంది, బీసీల మీద వైఖరి ఏందో 48 గంటల్లో చెప్పాలి. 48 గంటల తర్వాత ఏ నిమిషంలోనైనా ఏ గంటలైనా బీజేపీ ఆఫీసును వేలాది మందితో ముట్టడించి అక్కడే చాకరీ నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మార్గదర్శకత్వంలో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్ తో పాటు డీసీపీ 1 రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు మంగళవారం జేబీఎస్లోని ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణ అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారని, అలాగే జీవనశైలిలో మార్పులు, సరైన ఆహారం, వ్యాయామం కొరత వల్ల అనూహ్య మరణాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టి జీవిత బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు 10 సంవత్సరాలుగా అప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇస్తారు అని చెప్పి కళ్ళుగన్న రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగానే ప్రతి పేదవాడికి ఇవ్వడం జరుగుతుందన్నారు నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి. ఈ రోజు నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ధన్వాడ మండల మరికల్ మండలాలకు సంబంధించిన రేషన్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించి పేద ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ట్రైన్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, విండు చైర్మన్ వెంకట్రాములు, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు చిట్టెం మాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరహరి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోట్ల మధుసూదన్ రెడ్డి, రేషన్ కార్డు లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మిగతా అధికారులు, ఎంఆర్ఓ ధన్వాడ, ఎంఆర్ఓ మరికెల్ అన్నిటికంటే ముఖ్యంగా మొదటిసారి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన లేడీ కలెక్టర్ గారు ప్రణయ్ కుమార్ గారికి ముందుగా ఈ ధన్వాడ గ్రామానికి ఇచ్చేందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇది మనకు గర్వకారణం. ఒక తెలుగు బిడ్డ ఐఏఎస్ పరీక్ష పాస్ అయ్యి మళ్ళీ తెలంగాణకు అలాట్ అయ్యి మన నారాయణపేట రావడం అనేది ఇది మొదటిసారి అయింది మన దగ్గర. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ సార్. అదేవిధంగా ధన్వాడ మరికల్ వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అందరు చాలా ఏమంటారు సంతోషంగా లేనంటున్నారు. ఇది రావాలి ఒక్కసారి అవుతలేరు అబ్బా, ఒక్కసారి చేయలేమండి అంతేనా? ఇంకెవరైనా ఉన్నారా? చెయ్యి ఒక్కసారి చెయ్యి. మణుగురు భగత్ సింగ్ నగర్ లో ఉదయం 5:30 నుంచి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా మణుగురు సబ్ డివిజన్ పోలీసులు సెర్చ్ చేశారు. ఈ నేపథ్యంలో సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా 44 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను, 2 బెల్ట్ షాప్ లో ఉన్న 25,000 రూపాయల మద్యం బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డన్ సెర్చ్ లో భాగంగా మణుగురు సబ్ డివిజన్ పోలీసు అధికారులు కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసు వారికి వెంటనే సమాచారం తెలియజేయాలని అన్నారు. ఈ తనిఖీల్లో పాల్గొన్న డీఎస్పీ రవీందర్ రెడ్డి, మణుగురు సీఐ రాఘబాబు, అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి, పినపాక ఈ బయ్యారం ఎస్ఐ సురేష్, అశ్వాపురం ఎస్ఐ మధుప్రసాద్, మణుగూరు ఎస్ఐ రంజిత్, ఎస్ఐ మనీషా సిబ్బంది పాల్గొన్నారు. పండించేది మన దగ్గర లేదు, అలా డౌట్ ఏం లేదు. కాకపోతే ఎవడైనా తెచ్చి స్టోర్ చేసుకోవడం కానీ, అమ్మడం కానీ, తాగడం. మీ పిల్లలు ఉంటారు, ఇంటర్మీడియట్ చదువుకుంటారు, 10th చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఆ వయసు అటువంటిది. ఎవడో దోస్తు అంటాడు, అరే ఇది వీలురా బాగుంటుంది అంటాడు. ఒక్కసారి పిలిచిండు అనుకో మనకి అలవాటు అవుతుంది, దానికి అడిక్షన్ అవుతుంది, ఒక వ్యసనం అవుతుంది. దాంతో ఏమవుతుంది, అతనికి మీ దానిలోకి పక్కకు మెల్లగా అవుతుంది. మీ ఇంట్లో మీ జేబులకి డబ్బులు తీసుడు, ఏమైనా వస్తువులు ఉంటే అమ్ముడు, ఇటువంటివి స్టార్ట్ చేస్తాం. కాబట్టి మీరు అటువంటి వాళ్ళని జాగ్రత్తగా గమనించండి, మీ పిల్లలను కూడా గమనించండి. ఈ రోజులలో గంజాయి అనేది బాగా ఎక్కువ ఉంది. అట్నే మీ పిల్లలు ఈ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, సెల్ ఫోన్లతో లక్షల కోట్ల డబ్బులు కూడా పోతున్నాయా? మీ దగ్గర ఎవరికైనా అయిందా ఇట్లా సెల్ ఫోన్తో పైసలు పోయినాయి? గేమింగ్ ఆడో అది ఆడో. మన దగ్గరనే, మన మణుగురులే, అది ఇక్కడ కావచ్చు, వేరే కాలనీ కావచ్చు. జరిగిన దారుణ హత్య కేసులో ప్రమేయం ఉన్న 2 నిందితులను హైదరాబాద్ పోలీసులు సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ తో కలిసి అరెస్ట్ చేశారు. నిందితులు మహమ్మద్ వసీం మరియు సమీర్ ఖాన్ 28 ఏళ్ల సోఫా మేకర్ మహమ్మద్ కబాలులను మునుపటి శత్రుత్వం కారణంగా హత్య చేశారని ఆరోపించారు. పోలీస్ దర్యాప్తులో నిందితుడు మహమ్మద్ వసీంకు నేపథ్యం ఉందని మరియు గతంలో సెక్షన్ 307 ఐపీసీ కింద కేసు నమోదు చేయబడిందని తెలింది. ఇన్స్పెక్టర్ ఎన్ ఆనంద్ మరియు ఇన్స్పెక్టర్ జి సంతోష్ కుమార్ నేతృత్వంలోని పోలీస్ బృందం జూలై 22, 2025న నిందితుడిని అరెస్ట్ చేసి నిరానికి ఉపయోగించిన కత్తి, పల్సర్ వాహనం మరియు రెడ్మీ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుంది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో 20వ తారీఖు నాడు రాత్రి 10 o'clock ఆ ప్రాంతంలో న్యూ కిషన్ నగర్ చోటి గల్లీ ఏరియాలో ఒక మర్డర్ జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమ్మీడియట్గా మా ఆసిఫ్ నగర్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ అంతా కూడా పోలీస్ స్టేషన్ కిషన్ నగర్ ప్లేస్ ఆఫ్ ఆఫెన్స్కి రీచ్ కావడం జరిగింది. నేను కూడా ఇమ్మీడియట్గా జరిగినటువంటి ప్లేస్కి, సినిమా ఆఫెన్స్ ప్లేస్కి వెళ్ళి చూడగా అక్కడ ఒక వ్యక్తి, ఒక మేల్ పర్సన్ స్టాబ్ ఇంజురీస్తోని
పక్కన చిన్న బౌల్డర్స్ కూడా ఉన్నాయి, రాళ్ళు వేసిన స్టోన్స్ ఉన్నాయి. ఫుల్ ఆఫ్ బ్లడ్ లో ఉన్నది సీన్ ఆఫ్ చూసి ఇమీడియట్ గా అది మర్డర్ అని చెప్పేసి నిర్ధారించుకొని ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుసుకుంటే చనిపోయినటువంటి వ్యక్తి మొహమ్మద్ కబ్లా, షేక్ కబ్లా అని చెప్పేసి అలియాస్ అడ్డు అని చెప్పేసి ఏజ్ అరౌండ్ 27 years అని చెప్పేసి తెలిసినది. ఆయన ఈ పక్కనే ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సిన మెస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సిన మెస్ బకాయిలు 83,15,00,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వివరిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగ సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ప్రభుత్వం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వెంటనే ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సిన బకాయిలతో పాటు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు. దేశం గాని ప్రపంచ ప్రఖ్యాతగాంచిన విశ్వవిద్యాలయం ఏదంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఉగ్గుపాలల్లో ఉద్యమాన్ని నూరిపోసిన గడ్డ తెలంగాణ గడ్డ. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. ఇలాంటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఇది ఒక కర్మాగార కేంద్రంగా శాస్త్రవేత్తలు, మేధావులు, రాజకీయ నాయకులు, విజ్ఞానవంతులు ఎంతో మంది ఉత్పత్తి చేసే కేంద్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దాదాపు 11 కళాశాలలు ఉంటే 11 కళాశాలల పరిస్థితి, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిస్థితి నిర్వీర్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. రానున్న రోజులలో దీన్ని బంద్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తున్నది. కేవలం విద్యను పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అందకుండా దూరం చేసే కుట్ర తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజా పాలకులు మారుతున్నారు, కానీ ఈ యొక్క విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదు. నిరుద్యోగ సమస్య అట్నే ఉంది. ఈ రోజు ఫీజు రియంబర్స్. శ్రీకాళహస్తీశ్వరాలయంకు ఆంధ్రప్రదేశ్ ఆర్ఎండ్బీ శాఖ మంత్రి ఏబీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా మంగళవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శనానికి విచ్చేశారు. వీరికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం, స్వామి అమ్మవార్ల చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలోని మార్కండేయ నగర్ లో తాగుబోతు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అర్ధరాత్రి పార్క్ చేసిన వాహనాలపై పెట్రోల్ పోసి అంజన్ గౌడ్ అనే వ్యక్తి నిప్పంటించాడు. 2 కార్లు, ఆటో, 3 బైకులు దగ్ధమయ్యాయి. ఈ మధ్య కాలంలో రాత్రి అయిందంటే చాలు తాగుబోతుల అలచలు ఎక్కువైపోతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం బాధితుల ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అదుపులో నిందితుడున్నారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ సౌత్ ఈస్ట్ జోన్ అధికారి హేమలత అన్నారు. ఈ రోజు అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని కాచిగూడ ప్రభుత్వ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ ఆధ్వర్యంలో విద్యార్థుల కొరకు ఆధార్ మేళా నిర్వహించారు. ఈ ఆధార్ మేళాలో విద్యార్థులు తమ ఆధార్ను ఎన్రోల్ చేసుకుని అందులో పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డుని కూడా లింక్ చేసుకోవాలని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కొంచెం నియోజకవర్గంలోని పేదలకు, అణగారిన వర్గాలకు ఉపయోగపడే విధంగా తన విశ్వం కమ్యూనిటీ హాల్ ను తెలంగాణ కమ్యూనిటీ భవన్ గా మార్చి ఉచితంగా సేవలు అందించనున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా విశ్వం కమ్యూనిటీ హాల్ నియోజకవర్గ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. పార్టీ ఆదేశానుసారం నాయకులు, కార్యకర్తలు సేవా దృక్పథంతో పనిచేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షపాతి అని, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో ఉంటామని చందర్ హామీ ఇచ్చారు. ఈరోజు ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్స్ శుభకార్యాలు పేదలకు చాలా దూరమైగా ఇబ్బందిగా పడుతున్నటువంటి సందర్భం.
కిరాయిలు కట్టలేనటువంటి వాళ్ళు, ఇళ్లలో వివాహ శుభకార్యాలు కానీ ఇతర కార్యక్రమాలు చేసుకోలేనటువంటి వాళ్ళు. అందుకోసమే ఈ యొక్క శ్రీ విశ్వం కమ్యూనిటీ హాల్గా గతంలో పిలువబడేటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ను రేపు 24వ తారీఖు నుండి తెలంగాణ కమ్యూనిటీ భవన్గా నామకరణం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ యొక్క సమాజానికి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ను అంకితం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా దీంట్లో వివాహాది శుభకార్యాలు కానీ, బర్త్డే వేడుకలు కానీ, మ్యారేజ్ డే వేడుకలు కానీ, ఇతరత్ర ఎవరైనా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా కూడా ఉచితంగా ముందుగానే బుక్ చేసినట్లయితే. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను జయప్రదం చేయాలని ఖమ్మం సుందరయ్య భవనంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా ఆఫీసులో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ప్రవీణ్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి మస్తాన్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, పెండింగ్ లో ఉన్న 8,158 కోట్ల స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని, గురుకులాలకు జనరల్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సుధాకర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మధు, ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రాజు, పక్ష విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘ నాయకులందరికీ కూడా ముందుగా పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున విప్లవ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. సరే మిత్రులారా, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాఠశాల నుంచి ఇంటర్మీడియట్ విద్యాసంస్థ వరకు విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో నిద్రపోతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిద్ర లేపడమే ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆనాడు 420 హామీల పేరుతోటి ఎలక్షన్ల ప్రచారానికి వచ్చినటువంటి మీరు నేడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 అసెంబ్లీ సమావేశాల్లో కూడా 15% కూడా విద్యారంగానికి బడ్జెట్ కేటాయించలేదు. అదేవిధంగా గత ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మేము స్కాలర్షిప్స్ రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉన్నాయి, మేమైతే వెంటనే చెల్లిస్తామన్నారు. మరి స్కాలర్షిప్స్ రీయింబర్స్మెంట్ పెండింగ్ విడుదల చేయకపోగా ఎస్సీ ఎస్టీ బెస్ట్ అవైలబుల్ విద్యార్థులు ఎవరైతున్నారో వారు చదువుకున్నటువంటి వారికి కూడా 200 కోట్ల రూపాయలు కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడుతూ ఉంది. మరోపక్క ఈరోజు అసెంబ్లీ సాక్షి కావచ్చు, సెక్రటరీ సాక్షి కావచ్చు, బుల్లెట్ ప్రూఫ్ టాయిలెట్స్ వాడేటువంటి మినిస్టర్స్ అయినా ఎమ్మెల్యేలు అయినా మరి పేద విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యా సంస్థల్లో గురుకులాల్లో కావచ్చు కనీస సౌకర్యాలు 1000 మంది విద్యార్థులకు కేవలం 10 బాత్రూమ్లు మాత్రమే వాడే దౌర్భాగ్య పరిస్థితి నేడు రాష్ట్రంలో కనపడతా ఉన్నది. ఈరోజు అర్ధాకలతో చదువుకునే పరిస్థితి కనబడతా ఉన్నది. మీరు పెంచినటువంటి మెచ్ ఛార్జెస్ ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. వీటి మీద మీరు సమీక్ష చేయాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి కరువైపోయారు. తెలంగాణ సీఎం గారి దగ్గరే పెట్టుకున్నారు. మరి విద్యారంగ సమస్యలు చెప్పుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలని కూడా తెలిసే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని తక్షణమే రద్దు చేసి తీర్మానం చేయాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్యూ వామపక్ష విద్యా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటే నేడు ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులు నియంత్రణ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు ఆ విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవేవి ప్రభుత్వానికి కనపట్టలేదా, ప్రభుత్వ అధికారులు కనపట్టలేదంటే ఈరోజు ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోని ఈరోజు పీడీఎస్ ఫీజుల దోపిడీ అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి అధికారులపై కూడా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ గురుకులాలు ఏతున్నాయో ఆ గురుకులాలు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు అస్తవ్యస్తంగా అదే పాఠశాలలో చదువుకునే పరిస్థితి కనబడతా ఉన్నది. ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం స్పందించాలని, నేటికి కూడా సుమారు మీ 18 ఏళ్ల పాలనలో ఈ ఏడాదిలో సుమారు 40 మంది విద్యార్థులు గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవి మీకు కనిపించడం లేదని చెప్పేసి అని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాము. కాబట్టి రేపు జరిగేటువంటి బంద్ ఏతుందో ఈ బంద్లో క్రియాశీలకంగా విద్యార్థి వామపక్ష నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఈ బంద్కి విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలందరూ కూడా ఈ బంద్కు సహకరించాలని చెప్పేసి అని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పటికే వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మండలం లబ్ధారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే వైని మనోహర్ రెడ్డి.
మహిళలను కోటీశ్వర్లను చేస్తాం. మహిళా సంఘాలకు 3.25 కోట్ల చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ. మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ అశోక్ నగర్ లోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం జాతీయ అధ్యక్షులు జాల్చుల శ్రీనివాస్ గౌడ్ సమావేశం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.